హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివప్రియ. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ బోండా చేసి చూపిస్తానండి. ఇంత తక్కువగా ఉన్నాయేంటి, ఇట్లా కూడా వీడియో తీస్తారా అని కూడా అనుకోవచ్చు. వీడియో చేసిన దాకా కూడా మా వాళ్ళు ఆగట్లేదండి, ఎమ్మటెమ్మటి తినేస్తున్నారు. అంత బాగున్నాయి అనమాట. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి చేయమంటారు కదా, అప్పుడు చక్కగా ఇది చేసి పెట్టేసేయండి. సూపర్ అంటే సూపర్గా తినేస్తారు. డేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి. అందులో ఒక ఎగ్ వేస్తున్నాను. మీ క్వాంటిటీ తగ్గట్టు చేసుకోవచ్చు. నేను ఒక ఎగ్ క్వాంటిటీతో చేస్తున్నాను. అదేవిధంగా ఒక అరకప్పు దాకా షుగర్ వేస్తున్నాను. మిక్స్ చేసుకోవాలన్నమాట. షుగర్ అనేది బాగా కరిగిపోయేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. చూసారండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము కుకింగ్ ఆయిల్ వేస్తానండి. ఫ్లేవర్ లేని ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఆయిల్ మొత్తం దాంట్లో అబ్జర్వ్ అయిన దాకా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక జల్లెడ పెట్టుకొని ఒక కప్పు మైదా పిండి వేస్తానండి. అదేవిధంగా తినే సోడా వేస్తున్నాను. ఒక 3 to 4 స్పూన్స్ మిల్క్ పౌడర్, ఇవన్నీ వేసేసి బాగా జల్లించుకోవాలన్నమాట. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేకాకుండా నేను వీడియోలో చెప్తున్నాను కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అలా ఎందుకు చెప్తానంటే, మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పాలు పోస్తానండి. ఎన్నో పట్టవండి, జస్ట్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ మాత్రమే పడతాయి. ఈ విధంగా పాలు పోసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది ఈ విధంగా అవుతుంది అనమాట. ఒకవేళ జార్ అయినా కూడా కొంచెం మైదా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన చేతికి అంటకుండా రావాలంటే చేతికి కొంచెం ఆయిల్ రాసేసుకొని ఈ విధంగా బాల్స్ చేసుకోవాలి. నేను ముందుగానే ఆయిల్ హీట్ చేశానండి. ఆయిల్లో ఈ విధంగా హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఒకేసారి టర్న్ చేయకుండా జస్ట్ ఒక 2 or 3 మినిట్స్ తర్వాత ఆ వాటంతా అయ్యే టర్న్ అయిపోతాయండి. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనం బాగా వేయించేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా కూడా వేయకూడదు. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేకపోతే ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా చక్కగా ఏదో ఒక వెరైటీ లాగా చేసి పెట్టేసి ఇచ్చండి. చాలా బాగుంటాయి. పిల్లలు అయితే మీకు ఫిదా అయిపోతారు, అంత బాగుంటాయి అనమాట. మీకు ఏ విధమైనటువంటి రెసిపీ కావాలన్నా నాకు కింద కామెంట్ తెలియజేస్తే నేను చేయడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు ఈ విధంగా వేగిపోయిన తర్వాత వీటిని మనము సర్వ్ చేసుకోవడమే. చూసారా అండి, స్వీట్ బోండా తయారైపోయింది. చాలా ఈజీ కదా చేసుకోవడం. మరి మీకు నచ్చిందా? మరి తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. మరి నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కదా. మరి నెక్స్ట్ రెసిపీ తోటి మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు. సపోర్ట్ అస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.